ప్రయత్నం చేశాం సార్. మేము అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ జేసీపీ వెళ్ళింది సార్. మేము వచ్చిన తర్వాత అక్కడ నుంచి మార్నింగ్ 7 వరకు ఇక్కడే ఉన్నాము. అతను వచ్చాడు కృష్ణమూర్తి నాయుడు, వచ్చి అసభ్యంగా లేడీస్ ని కొట్టడం జరిగేసి ఇదంతా క్లీన్ చేసి అక్కడ ఎత్తుకుపోయి పోసేసారు సార్ వాళ్ళు. మేము వచ్చే కాడికి కొట్టేసి ఇక్కడ ఉండే లేడీస్ అంతా కొట్టారు సార్ వాళ్ళు, రౌడీలు వచ్చి. అంతని మేము అట్టే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ కొడుకు బిహేర్గా మాట్లాడినాడు లేడీస్తో మాట్లాడి లేడీస్ని ఫోటోలు తీసుకొని వాళ్ళకత్త మేము చూస్తాము అన్నాడు. రేపు ఏదైనా మాకు హామీ అయినా కృష్ణమూర్తి నాయుడే మా దానికి కారణము. ఇక్కడ ఈ చెట్లు కోసేదానికి మళ్ళీ మనుషులను పంపించాడు సార్ అతను కృష్ణమూర్తి నాయుడు. మాకు లేదు కృష్ణమూర్తి నాయుడికి ఎలా వచ్చింది? ఇప్పుడు అన్ని సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. కృష్ణమూర్తి నాయుడికి పట్టా ఇచ్చారు, పట్టా ఉంది అని కృష్ణమూర్తి నాయుడు చెప్తా అన్నాడు సార్. అది ఎప్పట్లాంచో తరతరాలుగా ఇక్కడైతే గుడి ఉంది సార్. దయచేసి తాత ముత్తాత కాలం నుంచి ఉంది, దయచేసి న్యాయం జరగాల్సిందే కోరాలి సార్. ఎన్నో ఏళ్ల క్రితం పూజలు చేసిన ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. ఇలా ఉంది గుడి, ఇలా ఉంది సార్ గుడి. ఇక్కడ పుట్టెంటుకులు తీయడం అవన్నీ జరిగాయి సార్. ఇక్కడ దయచేసి ప్రభుత్వం కోరుకుంటున్నాం, మాకు న్యాయం జరిగేదిగా కోరుకోవాలి సార్. మీకు ఎప్పటి నుంచి గొడవ జరుగుతుంది అంటారు? ఎప్పటి నుంచి ఇక్కడ మీరు దాడులు చేస్తున్నారు? ఇది 2014 నుంచి గొడవ జరుగుతుంది. కోర్టులో కేసు వేస్తున్నాం మేము. కోర్టులో కేసు వేసినప్పుడు ఏ అధికారి పర్మిషన్ ఇస్తాడు గుడి కొట్టమని? కలెక్టర్ అయినా ఎవరైనా ఎట్టిస్తారు మాకు? ఏ అధికారి అయినా గుడి కట్టమంటారా? హిందూ